ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీకందరికీ ప్రేమతో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఒకసారి దేవునికి స్తుతులు చెల్లించుదాం. రెండు చేతులు పైకెత్తి గంభీరంగా హల్లెలూయా హల్లెలూయా. రైట్. ఈ ప్రత్యేకమైన సమయంలో పరిశుద్ధాత్మని సహాయంతో కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఈరోజు నేను పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన 3 సందర్భాల గురించి మీకు తెలియచేయాలని ఆశపడుతున్నా. మొదటి సందర్భం ఆదికాండం 9వ అధ్యాయం 20వ వచనం నుండి 27వ వచనం వరకు. నోవహు వ్యవసాయము చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్ష రసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా నుండెను. అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి బయటనున్న తన 2 సహోదరులకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు షేమును యాపేతును వస్త్రం ఒకటి తీసుకొని తమ 2 భుజముల మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశములను కప్పిరి. వారి ముఖములు వెనక తట్టు ఉండుట వలన తమ తండ్రి దిశములను చూడలేదు. అప్పుడు నోవాహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకొని కనాను శపింపబడిన వాడై తన సహోదరులకు దాసానుదాసుడగును అనెను. మరియు అతడు షేము దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక, కనాను అతనికి దాసుడగును. దేవుడు యాపేతును విశాలపరచును, అతడు షేము గుడారములలో నివసించును, అతనికి కనాను దాసుడగును అనెను. ఇది మొదటి సందర్భం. రెండవది ఆదికాండం 16వ అధ్యాయం మొదటి వచనము నుండి చదువుదాం. అబ్రాము భార్య అయిన శారయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తీయురాలైన దాసి ఉండెను. కాగా శారయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రాముతో చెప్పెను. అబ్రాము శారయి మాట వినెను. కాబట్టి అబ్రాము కనాను దేశములో 10 ఏండ్లు కాపురమున్న తరువాత అబ్రాము భార్య అయిన శారయి తన దాసి అయిన హాగరును ఐగుప్తీయురాలిని తీసుకొని తన పెనిమిటి అయిన అబ్రహామునకు భార్యగా ఉండునట్లు అతనికిచ్చెను. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. అది తాను గర్భవతి నైతినని తెలుసుకొనినప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైన దాయెను. తర్వాత 5వ వచనం. అప్పుడు శారయి, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కౌగిటికిచ్చిన తరువాత
తాను గర్భవతినైతినని తెలుసుకొనినప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాననైతిని. నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగాక అని అబ్రాముతో అనెను. అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి, నీ చేతిలో ఉన్నది, నీ మనస్సు వచ్చినట్లు దాన్ని చేయుమని శారయితో చెప్పెను. శారయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా. చాలు. ఇది రెండో సందర్భం. ఇక మూడో సందర్భం సంఖ్యాకాండము 12వ అధ్యాయము మొదటి వచనము నుండి. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని ఉండెను గనుక అతడు పెళ్లి చేసుకొనిన ఆ స్త్రీని బట్టి మిర్యాము అహరోనులు అతనికి విరోధముగా మాటలాడిరి. వారు, మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా? ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీదున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా, మీ ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిర్యాములకు ఆజ్ఞ ఇచ్చెను. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద నిలిచి అహరోను మిర్యాములను పిలిచెను. వారిద్దరూ రాగా ఆయన, నా మాటలు వినుడి. మీలో ప్రవక్తయుండిన ఎడల యెహోవా నగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాటలాడుటకు మీరేలా భయపడలేదనెను. యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయెను. ఇవి 3 సందర్భాలు. ఇంక నా వైపు చూడండి. మొదటి సందర్భము నోవహు జీవితంలో జరిగింది. రెండవ సందర్భము శారాయి జీవితంలో జరిగింది. మూడవ సందర్భం మోషే జీవితంలో జరిగింది. మీరు జాగ్రత్తగా వినండి, మీరు అర్థం చేసుకోండి. నోవహు జీవితంలో జరిగిన సందర్భం ఏంటి? నోవహు జలప్రలయం తర్వాత వ్యవసాయం చేయటం ప్రారంభించి ద్రాక్ష తోట వేశాడు. ద్రాక్ష తోట వేసిన తర్వాత ద్రాక్ష పళ్ళన్నీ బాగా తినేసి మత్తుడై పడిపోయాడు. ఎంత మత్తుడైపోయాడు అంటే ఒంటి మీద బట్టలు ఉన్నాయా లేదా అని తెలుసుకోలేనంత మత్తుడై పడిపోయాడు. అలా నోవాహు మత్తుడై పడి ఉండుట ఎవరు చూశారు? ఎవరు చూశారు? షేమ, హామ, యాపెత. ఎవరు? హాము చూశాడు. నోవహుకు ఎంతమంది కొడుకులు? ఎవరెవరు? షేము, హాము, యాపెతు, లేదా హాము, షేము, యాపెతు, ముగ్గురు కొడుకులు. ఈ ముగ్గురు కొడుకులలో ఎవరు చూశారు? హాము చూశాడు. చూసిన వెంటనే ఏం చేశాడు? తండ్రి బట్టలు లేకుండా పడిపోయి ఉన్నాడు.
అతడు ఆ స్థితి ఎరగలేదు, ఎందుకంటే మత్తుడై ఉన్నాడు. ఆ విషయం తెలుసుకున్న కొడుకు ఏం చేయాలి, ఏం చేశాడు? వెంటనే వెళ్ళి మిగతా ఎవరికి చెప్పాడు? మళ్ళీ చదువుతారా చెప్తారా? తన సహోదరులకు చెప్పాడు. రే నాన్న అక్కడ బట్టలు లేకోకుండా పడిపోయి ఉన్నాడు, నాన్న ఒంటి మీద బట్టలు లేవురా, రండిరా చూద్దు రండిరా అని పిలుచుకొని వెళ్ళారు. ఎప్పుడైతే ఆ మాట వాళ్ళిద్దరూ విన్నారో, అయ్యో తండ్రి బట్టలు లేకుండా ఉన్నాడంటరా అని చెప్పేసి ఇద్దరు కూడా ఒక టవాలు లేకపోతే ఒక బట్ట తీసుకొని ఇద్దరు కూడా వెనక వైపు తిరిగి తమ భుజాల మీద వేసుకొని వెనక్కి నడుచుకుంటూ వెళ్ళి తమ తండ్రి దిశములను కప్పారు. అక్కడ రాయబడిన మాట మనం చదువుకున్నాం, వారు వెనక వైపు తిరిగి ఉన్నారు గనుక వారు తమ తండ్రి దిశములను చూడలేదు. ఎంతసేపు ఉంటుంది మత్తు? ఏదో ఒక సమయంలో మత్తు దిగిపోతుంది. నోవాహుకు కూడా మత్తు దిగిపోయింది. దిగిపోయిన తర్వాత విషయము తెలిసింది. ఏ విషయం? ఈ విషయం అంతా తెలిసింది. అప్పుడు తండ్రి అయిన నోవాహు ఏం చేశాడు? 24. అప్పుడు నోవాహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకొని కనాను శపింపబడిన వాడై తన సహోదరులకు దాసుడగును. ఎవరిని శపించాడు? కనానును శపించాడు. కనాను ఎవరు? హాము. అక్కడ రాయబడిన మాట, కనాను శపింపబడిన వాడై తన సహోదరులకు దాసుడగును. 10వ అధ్యాయం 6వ వచనంలో హాము కుమారులు కూషు, మిశ్రాయిము, పూతు, కనాను అనువారు. కనానుకు తండ్రి ఎవరు? హాము. ఇప్పుడు మనము చరిత్రను అంతటిని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఈ నోవహు హామును శపించాడు, హాము సంతానమైన కనానును శపించాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుకు వెళ్ళారా? తర్వాత ఐగుప్తుకు వెళ్ళారు. ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత దేవుడు ఏమని వాగ్దానం చేశాడు? అబ్రహాము దగ్గర నుండి నేను నీకును నీ సంతానమునకును కనాను దేశాన్ని ఇస్తాను అని చెప్పాడు. ఇది మనకు బాగా తెలుసు. కనాను దేశంలో ఎవరున్నారు? హాము సంతానము. అక్కడ మనం చూస్తే నిర్గమకాండంలో కనానీయులు, హివ్వీలు, ఇత్తీలు, యబూషీలు, గిర్గాషీలు, వీరందరూ అమోరీయులు, వీరందరూ ఎవరు? హాము సంతానము కనాను దేశం అంతా కూడా విస్తరించి ఉంది. ఇప్పుడు అబ్రహాముతో ఏమంటున్నాడు? నీ సంతానానికి నేను కనాను దేశాన్ని ఇస్తానంటున్నాడు. అబ్రహాము ఎవరి కొడుకు? కనానేమో హాము కొడుకు. అబ్రహాము ఎవరి కొడుకు? ఏమండి? షేము కొడుకు. మీరు బైబిల్ చదివేటప్పుడు ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకోవాలి. షేము కొడుకు. నోవహు ఏమంటున్నాడు 26లో? అతడు షేము దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక, కనాను అతనికి దాసుడగును. అబ్రహాము, యాకోబు, ఇస్సాకు, యోసేపు, ఈ 12 మంది సంతానానికి కనాను దేశములో ఉన్న ఈ యొక్క హాము సంతానం అంతా వారందరూ నాశనం అయిపోయారు. ఎందుకు ఇదంతా జరిగింది? ఇప్పుడు జలప్రలయం తర్వాత ఏర్పడిన జనాంగం అంతా ఎవరి సంతానం? షేము, హాము, యాపేతు. అయితే ఇక్కడ హాము సంతానం అంతా శపించబడింది.
హాము సంతానానికి ఉన్న రాజ్యాలు, హాము సంతానము సంపాదించుకున్న ఇండ్లు, పొలాలు, హాము సంతానానికి సంబంధించినవన్నీ కూడా ఈ షేము, యాపేతు వారికి వశము కావడానికి కారణము ఏమిటి అంటే, అక్కడ హాము చేసినటువంటి ఏంటి తప్ప, పొరపాట? తప్పే. తండ్రి బట్టలు లేకోకుండా ఉంటే అది మిగతా వాళ్లకు చెప్పే కార్యమా? తండ్రి ఎవరు? ఈ యొక్క యుగములో నోవహు, ఈ యుగమంతటిలో నీవు మాత్రమే నీతిమంతుడుగా నాకు కనబడుతున్నావు గనుక నీ కోసం, నీ కుటుంబం కోసం ఒక ఓడ సిద్ధము చేసుకొని దేవుని చేత నీతిమంతునిగా ఎన్నుకోబడిన వాడు నోవహు. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా వినండి. నోవహు హిస్టరీ ఏంటి? నోవహు స్థితి ఏంటి? దేవుడు ముఖాముఖిగా సరాసరిగా ఆ తరములో, అప్పటికి ఉన్న తరమంతటిలో దేవుని స్వరం వినగలిగిన ఏకైక నీతిమంతుడు, దేవుడు మాట్లాడదగిన యోగ్యత, అర్హత కలిగిన నీతిమంతుడు ఎవరైనా ఉన్నారంటే నోవహు ఒక్కడే. కనుకనే దేవుడు తన తండ్రి అయిన నోవహుతో మాట్లాడాడు. నోవహు పిల్లలకు చెప్పాడు, దేవుడు నాతో మాట్లాడాడు, మనం ఓడగట్టుకుందాం, కొద్ది రోజులకు జలప్రలయం రాబోతుందని చెబితే వారందరూ కలిసి ఓడగట్టుకున్నారు. తండ్రికి దేవుడు చెప్పినట్లుగానే జలప్రలయం వచ్చింది. ఎన్ని రోజులు ఉండాలని అన్ని రోజులు ఉంది. తర్వాత వారందరూ కూడా ఆరిన నేల మీద నివాసం చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా కళ్ళకు కట్టినట్లుగా వారి జీవితంలో జరిగింది, కళ్ళతో చూశాడు. ఇప్పుడు నోవహు ద్రాక్ష తోట వేశాడు. పండ్లు బాగుంటే ఏం చేస్తాం? 1-2 తింటాం. తిన్న తర్వాత ఎట్టుంటుంది? ఫుల్గా ఉంటుంది. ద్రాక్ష పళ్ళల్లో ఒక రకమైనటువంటి మత్తు దాగి ఉంటుంది. అరటి పళ్ళల్లో కూడా ఉంటుంది. ఒక 2-3 అరటి పళ్ళు తినండి, నిద్ర వచ్చేస్తుంది. అతడు వేశాడు, తిన్నాడు 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 తిన్నాడు, మత్తుతో పడిపోయాడు. పడిపోయినటువంటి తండ్రిని చూసిన ఇతను ఆ విషయాన్ని ఎవరికీ చెప్పుకోకుండా, మిగతా వాళ్ళు ఏం చేశారు? తండ్రి దిశమలో చూడటం కూడా తప్పుగా భావించారు. అవునా? మిగతా 2 కొడుకులు ఏం చేశారు? తండ్రిని బట్టలు లేకుండా చూడటం కూడా అది తప్పుగా భావించారు. నీతిమంతుడైన నా తండ్రి అలాగ ఉండటం అది చూడదగిన కార్యం కాదు. కాబట్టి వాళ్ళిద్దరు కూడా వెనక వైపు నుండి వెళ్ళి టవల్ కప్పేశారు. కానీ ఇతను మాత్రం చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళకు చెప్పాల్సిన కార్యమా ఇది? ఏమండి, ఇది 10 మందికి చెప్పాల్సిన కార్యమా? చూస్తానే ఏం చేయాలి? అయ్యయ్యో, నా తండ్రి పడిపోయాడే, నా తండ్రి చూసుకోలేదే, ఎవరైనా చూస్తే బాగోదే, లేకపోతే మా భార్యలు ఉన్నారు వాళ్ళు చూస్తే బాగోదే, ఇది అవమానకరమైన విషయం కదా అని వెంటనే వెళ్ళి తండ్రి అవమానాన్ని కాపాడవలసినటువంటి కొడుకు ఏం చేశాడు? ఎగతాళిగా ప్రవర్తించాడు. ఏం చేశాడు? ఎగతాళిగా ప్రవర్తించి పోయి వాళ్ళకు చెప్పాడు. తండ్రి లేచిన తర్వాత కోపం వచ్చింది తండ్రికి. వెంటనే శపించాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుకు వెళ్ళటానికి, ఐగుప్తు నుండి మరలా కనానుకు రావటానికి ఈ శాపం అంతటికి మొట్టమొదట విత్తనం ఎక్కడ పడింది అంటే నోవాహు శాపం వలన. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 2వ సందర్భంలోకి వద్దాం. 2వ సందర్భములో శారయి, అబ్రాము ఇద్దరున్నారు. శారయి అబ్రహాములకు పిల్లలు లేరు. కొన్ని ఏండ్ల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. దేవుడు పిలిచిన తర్వాత కూడా ఎదురు చూస్తూ ఉన్నారు దేవుడిస్తాడని. కానీ ఆలస్యమైంది. మన ఆలోచనలు ప్రార్థన చేసిన వెంటనే జవాబు రావాలి అన్నట్లుగా ఉంటాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రార్థన చేసిన వెంటనే జవాబు రావాలి అన్నది నా ఉద్దేశం కాదు, దేవుని ఉద్దేశమై ఉంది.
ప్రార్థన చేసిన వెంటనే జరగాలి అని దేవుడు ఉద్దేశిస్తే జరుగుతుంది అది. ఆయన ఉద్దేశములో లేకపోతే ఎంత గిలగిలగిలగ కొట్టుకుంటున్నా కూడా, ఎన్ని ఉపవాసాలు ఉన్నా కూడా, ఎంత ఏడ్చి తల బాదుకుంటున్నా కూడా ఆ కార్యం జరగదు. ఎప్పుడు జరుగుతుంది? ఆయన ఉద్దేశించిన ఆ సమయానికి జరుగుతుంది. దానినే నిర్ణయ కాలము అని బైబిల్ చెప్తుంది. ఏ కాలం? నిర్ణయ కాలం. కనుకనే అబ్రహాము జీవితంలో, ఇస్సాకు జీవితంలో, యాకోబు జీవితంలో, తన భక్తులందరి జీవితంలో దేవుడు మేలు చేయటానికి సిద్ధంగా ఉంటాడు. అయితే ఎప్పుడు చేస్తాడు? నమ్మిన వెంటనే, ప్రార్థించిన వెంటనే, ఉపవాస ప్రార్థన ముగించిన వెంటనే. కొన్నిసార్లు జరుగుతుంది ఇలాగా, తల మీద చేయబెట్టి ప్రార్థించిన వెంటనే దయ వెళ్ళిపోవటం జరుగుతుంది. లేకపోతే ఏదో ఒక ప్రభావం లోపలికి వచ్చేసి మనసుకు నెమ్మది కలుగుతుంది. లేదా నేను ఇంటికి వచ్చి ప్రార్థించిన వెంటనే ఇంట్లో ఒక అద్భుతం జరిగిపోతుంది. మనం అనుకుంటాం దైవజనుడు ఇంట్లో వచ్చి అడుగు పెడతానే కార్యం జరిగింది అని. నేను అనుకుంటాను నేను ప్రార్థన చేసిన వెంటనే జరిగింది అని. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను ఇంట్లో అడుగు పెట్టడం ద్వారానో లేకపోతే నేను ప్రార్థించటం ద్వారానో వెంటనే జరిగిపోలేదు. ఆ సమయం అది గనుక, దేవుడు నిర్ణయించిన సమయంలో నేను వచ్చాను గనుక, దేవుడు నిర్ణయించిన సమయంలో నేను ప్రార్థించాను గనుక అది జరిగింది. ఇలాగ మనం దేవుని యొక్క కార్యాలను అర్థం చేసుకున్నప్పుడు ఆలస్యమైనా కూడా నెమ్మదిగా ఉండగలం. ఆమేన్. ఇప్పుడు శారమ్మ జీవితంలో ఆలస్యం అయ్యే కొద్దీ అసహనము చోటు చేసుకుంది. ఏంటబ్బా, 3 వారాలు తిరిగినాం, 4 వారాలు తిరిగినాం, 7 వారాలు తిరిగినాం, 7 ఏళ్ళు తిరిగినాం, 10 ఏళ్ళు తిరిగినాం, అయినా కాలేదే. అసహనం చోటు చేసుకుంటుంది. కాబట్టి దేవునికి మనం టైం పెట్టామనుకోండి, అసహనమే ఎదురవుతుంది. దేవునికి మనం టైం పెట్టకూడదు. ఆయన ఆల్రెడీ మనకు ఒక టైం ఫిక్స్ చేశాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ పనికి వాళ్ళ ఆలోచనలన్నీ పక్కన పెట్టేసేయండి. అలాంటి సిద్ధాంతాలు పాటించే వారిని కూడా గద్దించండి. దేవునికి మనమేంది పెట్టేది? దేవుడు ఎక్కడన్నా చెప్పాడా నా దగ్గరికి 7 వారాలు రండి నేను మీకు కార్యం చేస్తానని? చెప్పాడా? ఏబ్బా, నేను 20 ఏళ్ళ నుంచి సేవలు ఉన్నా, ఎక్కడ కనపడలేదు నాకు ఆ మాట. కానీ మనం ఈరోజు పెట్టేసుకుంటున్నాం. ఎన్ని వారాలు? 7 వారాలు వచ్చే జరిగిపోతుంది. జరిగిపోతుందా? అసలు జరగదు. దేవుడు నిర్ణయించిన సమయంలోనే అది జరుగుతుంది. ఈ విషయం తెలియక శారమ్మ అబ్రహామును గోడాడిస్తూ ఉంది. ఏమయ్యా నాకు పిల్లలు కావాలా, ఏమయ్యా నాకు పిల్లలు కావాలా, నేనేం చేయాలమ్మా అని. ఆయన నువ్వేం చేయాలన్నా ఒక మాట చెప్తా, వింటావా? ఏంటి చెప్పంటే, ఇంకొక పెళ్లి చేసుకో. నువ్వు ఇంకొక పెళ్లి చేసుకో. ఎంత మంచి భార్యనో ఏమండి, నువ్వు ఇంకొక పెళ్లి చేసుకో. పెళ్ళి ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? ఎవరినో కాదండి. మనం ఆ రోజు ఐగుప్తుకు వెళ్ళినప్పుడు ఫరో రాజు మనకు కొంతమందిని దాసులను ఇచ్చారు కదా. నాతో నిత్యము ఉంటుంది ఆ పిల్ల, చాలా మంచిది, చాలా విధేయురాలు, చాలా చక్కగా పని చేస్తుంది, చాలా మంచి మనస్సు కలిగింది, వారిని వీరినొద్దు, బయట నుంచి వద్దు. మనం ఎన్నో రోజుల నుంచి చూస్తున్నా ఈ పిల్ల అయితే బాగుంటుంది, ఎటు పని చేసుకుంటా పొద్దున్న లేచాలంటే రాత్రి పడుకునేంత వరకు నాతోనే ఉంటుంది కదా. ఈ అమ్మాయినైతే రేపు పిల్లలు పుట్టినా కూడా నా పిల్లల్లాగా చూసుకోవచ్చు, కాబట్టి ఈమెను పెళ్లి చేసేసుకో. దేవుణ్ణి అడిగాడు, ఏంటి ప్రభువా అంటే, దేవుడు అన్నాడు, శారా చెప్పింది విను. మొత్తానికి పెళ్లి చేసేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత హాగరుకి గర్భం వచ్చేసింది. ఏదైతే అనుకుందో శారాయి, ఆ కార్యము నెరవేరింది. ప్రైజ్ ది లార్డ్. హాగరుకు గర్భం వచ్చేసరికి హాగరు కంటే శారాకే సంతోషం ఎక్కువైంది. ఎందుకంటే అప్పట్లో బహుభార్యత్వం ఉండేది కాబట్టి, ఇప్పుడు భార్యతో పాటుగా పని వాళ్ళను కూడా పంపించేవాళ్ళు. ఆ పని వాళ్ళు కూడా ఈ భర్త సొంతమే. ఇప్పుడు యాకోబుకు 2 భార్యలు, ఆ 2 భార్యలకు 2 పనికత్తెలు, జిల్ఫా, ఏ కుల్ఫానో ఇల్ఫానో వాళ్ళిద్దరిని కూడా ఏం చేశాడు యాకోబు? పెళ్లి చేసేసుకున్నాడు.
సో వారిని ఉపపత్నులు అనేవాళ్ళు. అప్పుడు అది అనుమతించాడు దేవుడు, అట్లా జరిగిపోయింది అంతే. ఇప్పుడు లేదు అలాగా. ఆమేన్. ఇప్పుడు కర్రెగున్నా, ఎర్రగున్నా, పొట్టిగున్నా, ఎత్తుగున్నా, లావుగున్నా, సన్నగున్నా, ముక్కిరైనా ఒకలే. ఆమేన్. ఇంకా సచ్చినట్టు సావాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ శారమ్మ హాగరునిచ్చి పెళ్లి చేసింది. హాగరుకు గర్భం వచ్చింది. శారమ్మ సంబరపడుతుంది. అయితే విషయం ఏంటంటే, ఎప్పుడైతే హాగరు తాను గర్భవతిని అని తెలుసుకుందో, ఏమండి, ఎప్పుడైతే తాను గర్భవతిని అని తెలుసుకుందో, తన యజమానురాలు ఎలా కనపడిందంట? బాగా బాగా చెప్పండి. ఎలా కనపడింది? ఎందుకు? అక్కడ తండ్రి అయినటువంటి నోవాహు హాముకి ఎలా కనపడ్డాడు? ఎగతాళిగా కనపడ్డాడు, చులకనగా కనపడ్డాడు. ఇక్కడ హాగరుకు యజమానురాలు ఎలా కనపడింది? అంతకుముందు నీచంగా కనపడిందా? అంతకుముందు చులకనగా కనపడిందా? అంతకుముందు ఎగతాళిగా కనపడిందా? ఎప్పుడైతే ఈ అమ్మాయికి గర్భం వచ్చిందో అప్పుడు ఆమె నీచంగా కనపడింది. నోట్ దిస్ పాయింట్. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అంతవరకు బాగుంది, కానీ అప్పుడు ఎందుకు? ఇప్పుడు మూడో సందర్భంలోకి వద్దాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం. అక్కడ ఏం జరిగింది? దైవజనుడైనటువంటి మోషే గారు కూషు దేశపు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. సిప్పోరా యూదురాలు కాదు. సిప్పోరా ఒక గుడి పూజారి కూతురు. సిప్పోరా తండ్రి పేరు ఇత్రో, యాజకుడు అని రాయబడింది. గుడి పూజారి. గుడి పూజారి కూతురు అయినటువంటి సిప్పోరాను ఈయన పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాతనే ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తులు ఎవరున్నారు? ఐగుప్తులు ఎవరున్నారు? మోషే బంధువులందరూ అక్కడే ఉన్నారు. మోషేకు సంబంధించిన వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. ఈ యొక్క మిరియాము, అహరోనులు కూడా అక్కడే ఉన్నారు. ఎవరు ఈ మిరియాము, అహరోనులు? మోషేకు అక్క, మోషేకు అన్న. ఎంత మంచి అక్క అంటే, మోషే పుట్టినప్పుడు 2 సంవత్సరాల పిల్లలందరినీ చంపమని ఫరో రాజు ఆజ్ఞ ఇచ్చినప్పుడు మోషే తల్లి ఒక జమ్ము పెట్టె తయారు చేసి అందులో మోషేను, బాలుడైన మోషేను పెట్టి నైలు నదిలో వదిలినప్పుడు ఆ పెట్టె ఎక్కడికి వెళ్తుంది, ఎవరు తీసుకుంటారు, ఏమవుతారని ఆ పెట్టె వెంట వెళ్ళి జాగ్రత్తగా గమనించిన అక్క ఎవరు? ఎవరు? మిరియాము. మొత్తానికి ఆ నైలు నదిలో స్నానం చేయడానికి వచ్చిన ఫరో కుమార్తెకు ఆ పెట్టె దొరికినప్పుడు ఆ ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళి ధైర్యంగా, అమ్మగారు, అమ్మగారు, ఈ బాలుణ్ణి పెంచడానికి నేను ఎవరినన్నా దాదిని తీసుకురావాలా అని చెప్పింది. సరే పోయి తీసుకురాపమ్మంటే ధైర్యంగా వెళ్ళింది. ఎవరి దగ్గరికి? మోషే తల్లి దగ్గరికే వెళ్ళి తల్లినే తీసుకొచ్చి తల్లి దగ్గరే మోషే పెరిగేటట్టు చేసింది. ఎంత మంచిదో మిరియాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ గుర్తుంటాయి. ఎవరా నువ్వు పిల్లప్పుడు ఇట్లా జరిగింది నీకు, నేను ఇట్లా చూసుకున్నాను కదా. మంచి గొప్ప కార్యం, మంచి ధైర్య సాహసాలు కలిగింది మిరియాము. చిన్నపిల్ల, నా బిడ్డ మీద ఉండొచ్చు, మేబీ మోషే చిన్నపిల్లోడు. అలాగా కాపాడుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఏం జరిగింది? మోషే వారి మీద అధికారిగాను, తీర్పరినిగాను, వారిని నడిపించే నాయకునిగాను దేవుడు ఎన్నుకొని పంపించాడు. నువ్వు వెళ్ళి ఐగుప్తులో నలిగిపోతున్నటువంటి నా ప్రజలను తీసుకొని రావాలి, వారికి నేను కనాను దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేశాను, నువ్వు తీసుకొని రావాలి.
ఆ తర్వాత దేవునికి మోషేకు కొన్ని వాదనలు జరిగాయి. అది పక్కన పెట్టేస్తే మొత్తానికి మోషే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వివరాలన్నీ కనుక్కుంటారు కదా, అక్కడ జరిగాయి, వివరాలన్నీ చెప్పేశాడు, అన్నీ అయిపోయాయి. ఇక్కడ తెగుళ్ళు వచ్చేసాయి. మొత్తానికి ఫరో హృదయం మారిపోయింది. ఫరో ఏం చేశాడు? ఐగుప్తు నుండి ఇశ్రాయేలు ప్రజలను పంపించేశాడు. మోషే వెళ్ళిన తర్వాత భార్య పిల్లలు వచ్చారు. మోషేతో పాటు భార్య పిల్లలు రాలేదు. మీరు తర్వాత చదవండి వెళ్ళి. ముందు మోషే అహరోన్లు వచ్చారు, తర్వాత భార్య పిల్లలు వచ్చారు. షిప్పోరా పిల్లలు ఇద్దరు వచ్చారు. ఆ విషయం ఎప్పుడైతే అక్కకు తెలిసిందో, ఈ అక్క అన్న ఏం చేశారండి? ఇద్దరు ఏం చేశారు? ఎప్పుడైతే ఆ అమ్మాయి యూదురాలు కాదు, కూషు దేశమునకు సంబంధించిన స్త్రీ, ఒక అన్యురాలను తమ్ముడు పెళ్లి చేసుకున్నాడని ఎప్పుడైతే తెలిసిందో, వెంటనే తమ్మునికి వ్యతిరేకంగా ఇద్దరు కూడా మాట్లాడుకున్నారు. ఏమని? యూదులు ఇంకొకరిని పెళ్లి చేసుకోరు. ఎంతసేపునే వాళ్ళల్లే చేసుకుంటారు తప్ప యూదులు అన్యుల్ని పెళ్లి చేసుకోరు. ఇప్పుడు లేవీయుడైన మోషే ఏం చేశాడు? అన్యురాల్ని పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి ఇంకా మోషేతో దేవుడు ఉండడు, మోషేతో దేవుడు మాట్లాడడు అని మోషేకు వ్యతిరేకంగా మాట్లాడుకున్నారు. ఈ మాటలన్నీ ఎవరు విన్నారు? దేవుడు విన్నాడు. వెంటనే ముగ్గురిని ప్రత్యక్షపు గుడారంలోనికి రమ్మన్నారు. రమ్మని వారిద్దరితో మాట్లాడుతున్నాడు. మీకు నా సేవకుని గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నారు. మీలో నా సేవకుని లాంటి వాడు, మోషే లాంటి వాడు ఎవడైనా ఉండింటే ముందు మీతోనే మాట్లాడేవాడిని. నేను మాట్లాడలేదంటే మోషే లాంటి వాడు మీలో లేడు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. రహస్యంగా కాదు, నేను అతనితో ముఖాముఖిగా మాట్లాడతాను. అతడు నా స్వరాన్ని నిదానించి వింటాడు. అతడు నన్ను నిదానించి చూసి కనుగొంటాడు. కాబట్టి నా సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడడానికి మీరెందుకు భయపడలేదు అని వారి మీద కోప్పడ్డాడు. తర్వాత దేవుడు వెళ్ళిపోగానే మిరియాముకు ఏమైంది? కుష్టు వచ్చింది. మనకు బాగా తెలుసు. ఇవి 3 సందర్భాలు. ఈ 3 సందర్భాల గురించి నేను చదువుతూ ఉన్నప్పుడు నాకు పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరిచిన విషయాన్ని నేను మీకు చెప్తున్నాను. సాధారణంగా మనము ఇతరుల గురించి మాట్లాడుతుంటాం. నా గురించి మీరు మాట్లాడతారు, మీ గురించి నేను మాట్లాడతాను, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాం. ఒక 10 రోజులు పరిచయం ఉంటే, ఒక 10 సంవత్సరాల పరిచయం ఉంటే, ఒక 2 ఏళ్ళు పరిచయం ఉంటే, ఒక సంవత్సరం పరిచయం ఉంటే, లేకపోతే 1 నెల పరిచయం ఉంటే చాలు, అతని గురించి ఇంకా పూర్తిగా అన్నీ తెలుసు అన్నట్లుగా, అతని జీవితం అంతా నా చేతుల్లో ఉంది అన్నట్లుగా అవతలి వ్యక్తిని మనము మాట్లాడుతుంటాం. కొన్నిసార్లు కించపరుస్తుంటాం, కొన్నిసార్లు అతన్ని బ్యాడ్ చేస్తూ ఉంటాం. ఇది సర్వసాధారణంగా జరుగుతున్న విషయం. ఖచ్చితంగా ఇప్పుడు నన్ను అడిగితే మీరు చెప్పేస్తారు, మిమ్మల్ని అడిగితే నేను చెప్పేస్తాను. ఒక్క మాట, ఒక ప్రశ్న, అసలు నా గురించి మీకేం తెలుసు, మీ గురించి నాకేం తెలుసు? ఏమండి? నేను పుట్టినప్పటి నుంచి మీరు నాతో ఉన్నారా? బాగా మీరు చెప్పాలి సమాధానం. మీరు పుట్టినప్పటి నుండి నేను మీతో లేను. నేను పుట్టినప్పటి నుంచి నాతో మీరు లేరు. అలాగే మీలో కూడా పుట్టినప్పటి నుంచి ఎవరు లేరు. ఎవరుంటారు మనతో పుట్టినప్పటి నుంచి? ఎవరుంటారు? చెప్పాలి గట్టిగా. తల్లిదండ్రులు, తోడబుట్టిన వాళ్ళు. ఎవరుంటారు? తల్లిదండ్రులు, తోడబుట్టిన వాళ్ళు మాత్రమే ఉంటారు. భార్య కూడా మధ్యలోనే వస్తుంది, భర్త కూడా మధ్యలోనే వస్తాడు. నేను చెప్పే మాటలు మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒక వ్యక్తి గురించి మనం ఒక స్టేట్మెంట్ ఇవ్వాలంటే, ఈ వ్యక్తి ఇలాంటి వాడు అని మనము చెప్పాలి అంటే, ఆ వ్యక్తితో
పిల్లప్పటి నుంచి ఉన్న వాళ్ళమై ఉండాలి. ఎందుకు అంటే మనము ఎలాంటి వాళ్ళమో మన తల్లిదండ్రులే చెప్పగలరు. మన తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళో పిల్లలమైన మనమే చెప్పగలం. ఇంకా ఎవరికి కూడా పూర్తిగా తెలీదు. పూర్తిగా తెలియకుండా ఫలాని వ్యక్తి ఇలాంటి వాడు అని ఒక స్టేట్మెంట్ ఇవ్వటాన్ని, ఒక తీర్పు తీర్చటాన్ని, ఒక విమర్శ చేయటాన్ని బైబిల్ ఖండిస్తుంది. ఎప్పుడైతే మనం ఇంకొకరి వ్యక్తిని గురించి కొంచెమే తెలిసి ఉంటుంది, నా గురించి మీకు ఎంత తెలుసు, నా భార్యకు నా గురించి ఎంత తెలుసు, మా ఇద్దరికి పెళ్ళైనప్పటి నుంచి తెలుసు. పెళ్ళి కాకముందు నేనేంటో నా భార్యకు తెలుసా? తెలీదు. నేను పుట్టినప్పటి నుంచి ఎలాంటి వాడినో ఎవరికి తెలుసు? తల్లిదండ్రులకు, దేవునికి. అలాగే మనందరి జీవితం అంటే మన గురించి కరెక్ట్ స్టేట్మెంట్, ఒక విమర్శ, ఒక తీర్పు సరిగ్గా తీర్చగలిగిన వాడు ఎవడు అంటే దేవుడు ఒక్కడే. మించి అందరి గురించి ఎవరు ఎలాగని తీర్పు తీర్చగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడు అంటే దేవుడు ఒక్కడే. ఖచ్చితంగా దేవుడు ఒక్కడే. ఇప్పుడు పిల్లల్ని కూడా మనం ఏం చేస్తున్నామంటే చదువుల కొరకు పంపించేస్తున్నాం. ఎంతవరకు చెప్పగలం అంటే మన దగ్గర ఉన్నంత వరకు చెప్పగలం. మనల్ని దాటి 1 సంవత్సరము దూరమైనా, 1 నెల దూరమైనా అతని గురించి మనం పరిపూర్ణంగా చెప్పటానికి అన్ఫిట్. అర్థమవుతుందా? ఇప్పుడు నోవహు గురించి హాము, షారాయి గురించి హాగరు, మోషే గురించి అక్క, అన్న. ఇప్పుడు సహోదరులకు కూడా తెలిసి ఉంటుంది కదా, మనతో పుట్టి ఉంటారని మనం అనుకుంటున్నాం. ఇప్పుడు మోషే ఐగుప్తు నుండి వెళ్ళిన తర్వాత ఏమి జరిగిందో ఎవరికి తెలీదు? ఐగుప్తులో ఉన్నంత వరకు మిరియాముకు తెలుసు, అహరోనుకు తెలుసు. ఐగుప్తు నుండి వెళ్ళిపోయిన తర్వాత మోషే పరిస్థితులన్నీ ఎవరికి తెలుసు? వీరికి తెలుసా? తెలీదు. ఎక్కడికి వెళ్ళాడో, ఎంత పాటలు పడ్డాడో, ఎందుకు అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో, ఏంటి పరిస్థితులన్నీ, ఇవన్నీ కూడా వీళ్ళకు తెలియవు. కానీ ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఏమని? నా తమ్ముడు, మన తమ్ముడు తప్పు చేశాడు. ఒక అన్యురాలను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఇంకా ఇతనితో దేవుడు మాట్లాడడు, ఇతనితో దేవుడు లేడు, మన తమ్ముడు తప్పుడోడు. ఇప్పుడు తండ్రి ఏం చేశాడు? బట్టలు లేకుండా పడి ఉన్నాడు. ఎందుకు, ఏంటి కారణం? ఏం అవసరం లేదు. ఎవరికి? హాముకు. చూశాడు, బట్టలు లేకుండా ఉన్నాడు, ఎగతాళిగా చూశాడు, వెళ్ళి అన్నలకు చెప్పాడు. ఇప్పుడు హాగరు తన యజమానురాలి వైపు చూసినప్పుడు ఆమెకు చులకనగా కనబడింది, నీచంగా కనబడింది. ఎందుకు కనబడింది? ఆమెకు పిల్లలు లేరు, ఈమెకు. బాగా వినండి దేవుని మాటలు. ఎప్పుడైతే ఆమెకు లేనిది ఈమెకు వచ్చేసిందో, ఈమెకు నీచంగా కనబడింది. దుర్మార్గమైన మనసు ఇది. ఎందుకు నేను ఈ మాటలు ఈరోజు చెప్తున్నానంటే, మన చుట్టూ చాలా మంది ఉన్నారు. సంఘములోను, ఇంట్లోను, బయటను, అనేకల చోట్ల, వ్యాపారం చేసే చోట, ఉద్యోగాలు చేసే చోట, పనులు చేసే చోట చాలామంది ఉంటారు. వాళ్ళల్లో మనకు కొందరు తప్పుడు వాళ్ళలాగా ఉంటారు, కొందరు దొంగల్లాగా ఉంటారు, కొందరు వ్యభిచారులాగా ఉంటారు, కొందరు మోసగాళ్ళలాగా ఉంటారు. రకరకాలైనటువంటి మనుషులు మన చుట్టూ ఉంటారు. మనం ఏం చేస్తామంటే వెంటనే వాళ్ళను వాడు దొంగ, వీడు వేశ్య, వీడు మోసగాడు, వీడు అబద్ధికుడు, ఇది పలాని రకము, వీడు పలాని రకమని వెంటనే స్టేట్మెంట్లు ఇచ్చేసి వాని గురించి ఒక్క ముక్క కూడా తెలియని వానికి కూడా వాని గురించి చెప్పచ్చు. అర్థమవుతుందా? తెలియని వానికి కూడా. ఇప్పుడు నేను ఉన్నా, భలే వాక్యం చెప్తున్నా, భలే పాటలు పాడుతున్నా,
బాబా ఏం పాటలు, ఏం వాక్యము. ఏదో కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఒక గంభీరం, స్వరం బాగుంది, వాక్యం బాగుంది, అది ఇది అన్ని బాగున్నాయి. అయితే మీలో ఒకడు ఏం చేశారంటే, నీకు తెలుసా, ఈరోజు ఇట్లా ఉన్నాడులే, నీకు తెలుసా. అసలు నీకేం తెలుసు? ఈ విషయాన్ని నేను బాగా చాలాసార్లు గమనిస్తూ ఉన్నాను. ఈ గోవిందపల్లిలో తిమోతి అనే పాస్టర్ ఎవడన్నా ఉన్నాడంటే అది నేనే. నువ్వు తిమోతి అనగానే నాకు తెలుసులని డామ్ డూమ్ అని నువ్వు చెప్పి ముఖం చూడగానే ఈయన కాదులే. ఇలాంటి స్టేట్మెంట్లు చాలా మంది ఇస్తాం. ఏ సేవకు నేను ఇప్పుడు సతీష్ అన్న గురించి నేను గొప్పగా చెప్పాను అనుకో, ఆయన, ఈయన, ఇలాంటి మాటలు మనం మాట్లాడుతుంటాం. ఒకరిని పొగిడితే చాలు, అమ్మాయి భలే ఇది, అమ్మాయి భలే ప్రార్థన పర్రాలు, అబ్బాయి భలే పరిచర్య చేస్తాడు. ఒక్క మాట మాట్లాడితే చాలు, వెంటనే అతని గురించి, ఆమె గురించి నెగిటివ్గా మాట్లాడేటువంటి మాటలు, ఆ స్వభావం ఉంది చూడు, అది భయంకరమైన దుర్మార్గపు స్వభావం. తెలుసుకోండి, పరిపూర్ణంగా తెలుసుకోండి. ఒక మాట చెప్పనా, మనము చనిపోయేంత వరకు ఒక వ్యక్తి గురించి పూర్తిగా మనం తెలుసుకోలేం. ఎందుకంటే ప్రతి వ్యక్తి జీవితంలో రకరకాల మలుపులు ఉంటాయి, రకరకాల మలుపులు. 40 ఏండ్ల నా జీవితం ఎన్ని మలుపులు తిరిగి ఉంటుందో, 60 ఏండ్ల ఆయన జీవితంలో ఎన్ని రకాల మలుపులు తిరిగి ఉంటుందో, 50 ఏండ్ల ఆయన జీవితంలో ఎన్ని రకాల మలుపులు తిరిగి ఉంటుందో, ఎక్కడ పడుంటాడో, ఎక్కడ లేచింటాడో, ఎక్కడ నిలబడి ఉంటాడో, ఎందుకు పడ్డాడో, ఎందుకు లేచాడో, ఏంటి విషయమని పైనున్న దేవునికి తప్ప చూసే ఎవ్వనికి అర్థం కాదు. కానీ దేవుడు ఏమన్నాడు కానీ మనం మాత్రం డైరెక్ట్ స్టేట్మెంట్లు ఇచ్చేస్తాం. డైరెక్ట్ స్టేట్మెంట్లు ఇచ్చేస్తే ఇటనే ఉంటుంది. ఎట్టా ఏమైంది? హాముకి దాసుడైనాడు. ఏం చేసినాడు తప్పు? ఏం పెద్ద తప్పు చేసినాడు? ఒక వ్యక్తి గురించి తెలియకుండా మాట్లాడటం, తెలిసిందే నిజం అనుకొని మాట్లాడటం ఎంత పెద్ద తప్పు అన్న విషయాన్ని మనందరం కూడా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరి గురించి ఎవరు మాట్లాడడానికి వీలు లేదు. ఎందుకంటే ఎవరి గురించి ఎవరికీ తెలియదు. ఒకవేళ తెలిసింటే నీకు కొంచెమే. ఇప్పుడు తెలిసింటే మోషే గురించి పెళ్లి చేసుకున్నాడు అంతే తెలిసింది ఈమెకు. ఎవరికి? అక్కకు. పెళ్లి చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడు? ఎందుకు చేసుకోవలసి వచ్చింది? ఒకవేళ చేసుకున్న కానీ దేవుడు ఎందుకు అనుమతించాడు? దేవుడు మాట్లాడి ఎందుకు మన దగ్గరికి పంపించాడు? ఇది నిజమా కాదా? ఏంట్రా పరిస్థితి? నీ అక్కకే చెప్పవా? నిన్ను చిన్నప్పుడు నేను ఇట్లా కాపాడే అట్లా కాపాడే, ఏం జరిగిందో నాకు చెప్పవని కూర్చోబెట్టింటే చెప్పేవాడా? చెప్తాడా? చెప్పడండి. ఏం అడిగేది లేదు. తెలిసింది అంతేంగా, తెలిసింది అంతేంగా, ఊదేయడమే. వీళ్ళు మొత్తం ఊదేసి ఏమి లేకోకుండా చూసిన వాళ్ళల్లా చూడాలా. ఇది చాలా ప్రమాదకరమైన బుద్ధి. ఎందుకంటే బైబిల్ చెబుతున్నటువంటి విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో రోమపత్రిక 12వ అధ్యాయం 10వ వచనం, సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి. దేవుడు చెబుతున్న మాట ఏంటంటే ఘనత విషయంలో ఎవడు గొప్పవాడు? ప్రశ్న వచ్చినప్పుడు ఎవడు గొప్పవాడు? నేను గొప్పవాణ్ణా? మీరు గొప్పవాళ్ళ? నేను గొప్పనా నువ్వు గొప్పనా అన్న ప్రశ్న వచ్చినప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు నీకంటే నేను గొప్ప అనుకోవాలా, నేను నాకంటే నువ్వు గొప్ప అనుకోవాలా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
అర్థమైందండి దేవుని వాక్యం? దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోండి. చదువు రాదు ఆయనకేం తెలుసు అని చదువు వచ్చినోడు అననీకి లేరు. అర్థమవుతుందా? ప్రతి ఒక్కరికి దేవుడు గాలికి ఎవరిని పుట్టియలేదు. ప్రతి ఒక్కరికి దేవుడు ఒక విలువను, ఒక గౌరవాన్ని, ఒక మర్యాదను, ఒక టాలెంట్ను ఉంచే పంపించాడు. ప్రైజ్ ది లార్డ్. అది నువ్వు గుర్తించకపోవచ్చు, నేనేం చేస్తాను? నీలో ఉన్న టాలెంట్ నేను గుర్తించకపోవచ్చు. నేను గుర్తించనంత మాత్రాన నువ్వు చేతగానివి కాదు. నాకు కనబడనంత మాత్రాన నువ్వు చేతగాని దానివి కాదు. నేను చూసినంత మాత్రమున నువ్వు చెడ్డదానివి కాదు, చెడ్డోడివి కాదు. ఒక మనిషిని మాట్లాడేటప్పుడు, ఒక మనిషి గురించి ఇతరులకు పరిచయం చేసేటప్పుడు, క్రైస్తవులమైన మనము, దేవుని పిల్లలమైన మనము ఏ విధంగా మాట్లాడుతున్నాం, ఏ విధంగా పరిచయం చేస్తున్నాం అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. లేకుంటే మన నోటి మాటల ద్వారా, దువారా మాటల ద్వారా, అనవసరమైన మాటల ద్వారా, ఇట్లా సేవకుని గురించే కాదు, తోటి విశ్వాసి గురించి, ఇంకొకరి గురించి, ఇరుగునైనా పొరుగునైనా ఎవరి గురించి అయినా మనం మాట్లాడేటప్పుడు పూర్తిగా తెలుసుకొని మాట్లాడాల. తెలియకుండా అస్సలు మనం మాట్లాడడానికి వీల్లేదు. ఒకవేళ తెలిసినా ఏం తెలుస్తుంది నీకు? ఎంతవరకు తెలుస్తుంది? ఏ విషయం తెలుస్తుంది? ఏమీ తెలియదు. ఇలాంటి సందర్భాలలో మనం మాట్లాడవలసినటువంటి మాటలు జాగ్రత్తగా ఉండాలి. హాము కోరి శాపాన్ని తెచ్చుకున్నాడు. ఇప్పుడు హాగర్ ఏం చేసింది? చులకనగా చూసింది. స్థితి మారితే, స్థితి కొంచెం ఎక్కువైపోతే అవతల వ్యక్తులు మనకు నీచంగా కనపడకూడదు. అసలు నీవు ఈ స్థితిలోకి రావటానికి కారణమే. ఇప్పుడు ఈమె ఎవరు? హాగరు. కాళ్ళు బట్టి, బండలు దుర్చి, అంట్లు దోమి, వంట చేసి, పనులన్నీ చేసేటువంటి స్థితి. ఈమె షారాయి దర్జాగా పైన కూర్చుంటే కింద కూర్చొని అట్టుపండు ఒలిసిచ్చే స్థితి ఆమెది. అలాంటి ఆమెను ఈమె ఏం చేసింది? పరిచర్య చేసుకునే నిన్ను, ఇంట్లో పని మనిషిగా ఉన్న నిన్ను తన పక్కన కూర్చోబెట్టుకునేటువంటి హోదాను నీకు ఇస్తే నువ్వు ఎంత కృతజ్ఞతగా ఉండాలి? నిన్ను తన భర్తకి, చూడండి, ఏ స్త్రీ కూడా ఒప్పుకొని కార్యం అది. పిల్లలు లేకపోయినా నువ్వు నాతోనే ఉండాలంటారు. ఒక పెళ్లి చేసుకుంటా అంటే ఒప్పుకుంటారా? కానీ ఈమెనే పాపం, ఎంత ఆశనో పిల్లలంటే, ఈమెనే పట్టుబట్టి మరి ఇచ్చి పెళ్లి చేస్తే, ఈరోజు అమ్మగారు నువ్వు అనుకున్నట్లే దేవుడు నా ఒడిగట్టాడు, నాకు పుట్టబోయే బిడ్డ. ఫస్ట్ ఎవరికి తెలుస్తుందండి కడుపు వచ్చిందని? ఎవరికి తెలుస్తుంది? ఎవరికి తెలుస్తుందండి? భర్తకు కూడా, ఆమె చెప్పేదాకా భర్తకు కూడా తెలియదు. ఎవరికి తెలుసు? ఆ స్త్రీకి మాత్రమే తెలుసు. ఆమె చెప్తేనే భర్తకు తెలుస్తుంది, ఆమె చెప్తేనే ఇంట్లో తెలుస్తుంది. ఆ విషయం ఎప్పుడైతే ఈమెకు తెలిసిందో వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడింటే ఇంకా నెత్తిన పెట్టుకోదు షారాయి. ఎప్పుడైతే తెలిసిందో, నీచంగా అంటే ఎట్లా చూసింటుందని నాకు అర్థం కాకుండాంది. ఎట్లా అండి నీచంగా అంటే? బో చెప్పినావులే, బో చూసినావులే, బో చేసినావులే కదా. ఆ చూపు అలా ఉంటుంది అంతే. ఈమెకు అర్థమైంది. ఎవరికి? అరే ఏంది ఈ పిల్ల మొన్నట్లాగా బాగుండే, మొన్నటిదాకా బాగుండే, ఈరోజు ఏంటి కొంచెం తేడా కనపడుతుంది. పాపం ఎన్నాళ్ళు ఇబ్బంది పడిందో. పిలిస్తే పలకదు, ఏదన్నా పని చెప్తే చెయ్యదు, నిలుగుతూ ఉంది. ఎరా ఇంత నిలుగుతూ ఉంది, విషయం ఏంటి అని ఎంక్వైరీ చేస్తే విషయం ఇది. వెంటనే మొగుని పిలిచి ఏమనింది? నా ఉసురు నీకు తగులుతా. ఎవరికి? ఆయన ఏం చేశాడండి? నేను పెళ్లి చేసుకుంటా అన్నాడు ఆయన. నీ అంతట నువ్వే ఇచ్చి, నీ అంతట నువ్వే పెళ్లి చేసి, ఇప్పుడు శాపనార్థాలు మాత్రం నా ఉసురు నీకు తగులుతుంది, దేవుడు నీకు నాకు అంటే ఏమైంది? ఏంటి పరిస్థితి అంటే చూడు
నాకు పిల్లలు లేరని కదా దాన్ని నీకు ఇచ్చి పెళ్లి చేసింది. ఈరోజు కడుపు వస్తానే నన్ను నీచంగా చూస్తుంది, చాలా హీనంగా చూస్తుంది, హేళనగా చూస్తుంది. అవునా? చాలా ఇష్టం అబ్రహాముకి శారమ్మ అంటే. ప్రైజ్ ది లార్డ్. అవునా? ఇదిగో ఎవరంట? ఇప్పటికి కూడా ఎవరు? దాసే. నువ్వు ఒప్పుకుంటేనే నా భార్య అయింది, నువ్వు ఒప్పుకోకుండా నా భార్య కాదు. ఇదిగో నీ దాసి, నీ చేతులు ఉంది, నీ ఇష్టం. కడుపు వచ్చిందని కూడా కనికరం లేకుండా ఏం చేసింది? కష్టపెట్టింది, శ్రమ పెట్టిందంట. ఎవరిని? హాగర్ను శ్రమ పెట్టింది. ఎంత శ్రమ పెట్టింది? ఇంట్లో నుంచి పారిపోయింది. ఎవరు? ఆ తర్వాత వచనాలు చూస్తే హాగరు యజమానురాలు ఆమెను శ్రమ పెట్టడం ద్వారా తట్టుకోలేక ఇంట్లో నుండి పారిపోయింది. పారిపోతా ఉంటే ఎవరు కనపడ్డారు? దేవుని దూత కనపడి, ఏ అమ్మాయి యాడికెళ్తున్నావు? అయ్యా, నా యజమానురాలు నన్ను ముప్పు తిప్పలు పెడుతుందయ్యా, శ్రమ పెడుతుందయ్యా, కడుపుతో ఉన్నానని కూడా కనికరం లేకుండా నన్ను బాధ పెడుతుందయ్యా అంటే నోరు మూసుకొని మర్యాదగా ఏమనింది? నోరు మూసుకొని మర్యాదగా వెళ్ళి నీ యజమానురాలి చేతి క్రింద అణిగి ఉండు. దేవునికి తెలుసు ఇప్పుడు కడుపుతో ఉన్నదాన్ని కష్టపెట్టొచ్చా? మనం అనుకుంటాం కదా. అసలు ఆ కష్టపెట్టడానికి కారణమే ఎవరు? చెప్పండి. కారణం ఎవరు? హాగరే కదా. అది బుద్ధిగా ఉండింటే, అది మర్యాదగా ఉండింటే, ఆమె జాగ్రత్తగా ఉండింటే ఇంకా బాగా చూసుకునే, సర్లే అమ్మాయి నువ్వు కడుపుతున్నావు, నేను చేర్చలే, నువ్వు కూర్చో అని అంత ప్రేమించి తన స్థానాన్ని ఆ అమ్మాయికి ఇచ్చినటువంటి ఈ శారమ్మ ఆ అమ్మాయితో పని చేపిస్తుందా? ఎంత బాగా చూసుకునేందు. అలా కాకుండా తన స్థితి కొంచెం లెవెల్ పెరిగింది. ఏం లెవెలు? ఆమె గొడ్రాలు, నేను లెవెల్ పెరిగేసరికి ఎచ్చులు ఎక్కువైంది. ఎప్పుడైతే ఎచ్చులు ఎక్కువైందో ఆమె నీచంగా కనపడింది. ఎప్పుడైతే నీచంగా చూస్తుందని తెలిసిందో ఏం ములాజు పెట్టలేదు, ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగిచ్చింది. దేవుడు కూడా ఊరుకున్నాడా? అవునమ్మా, నేను అన్నీ చూచన్న తల్లి, పో అన్నాడా? నువ్వు మర్యాదగా అణిగి ఉంటే నీకెందుకు ఈ కష్టాలు? నువ్వు రెచ్చిపోయినావు, ఎచ్చులు చేసినావు కాబట్టి నిన్ను శారా కష్టపెట్టింది. కాబట్టి నువ్వు మళ్ళీ తిరిగి వెళ్ళి, అమ్మా నాది తప్పైంది తల్లి, నేను ఎచ్చులు చేసినాను, నిన్ను నీచంగా చూసినాను, నన్ను క్షమించని ఆమె చేతి క్రింద అణిగి ఉండు అని దేవుడు కూడా కొట్టి పంపించాడు. ఇప్పుడు మిరియాము పరిస్థితి కూడా అదే. కుష్టు వ్యాధి వచ్చేసింది, కుష్టు రోగం వచ్చేసింది. మొత్తము తల నుంచి అరికాల వరకు, చేతులు కాళ్ళు అన్ని కుష్టు. ఎందుకు వచ్చింది కుష్టు? ఆలోచించండి. కేవలం వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు, తెలుసుకోకుండా మాట్లాడిన మాటలు. ఒక వ్యక్తి గురించి, దైవజనుడే కానీ సాధారణమైన వ్యక్తే కానీ, నీ ఇంట్లో ఉన్న వాళ్ళే కానీ, నీ భార్యనైనా సరే తెలుసుకోకుండా నువ్వు మాట్లాడకూడదు. నా భార్య నా ఇష్టమని నీ ఇష్టానికి నోటికొచ్చినట్లుగా మాట్లాడితే అది దేవుడు ఓర్సడు. నీ పిల్లలని నీ పిల్లలను కూడా తెలుసుకోకుండా మాట్లాడితే వారి హృదయం హట్ అవుతుంది. హట్ అయిన హృదయాన్ని దేవుడు లక్ష్యం ఉంచుతాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమవుతుంది? కాబట్టి తెలుసుకొని మాట్లాడండి. ఒకవేళ తెలుసుకున్నా మాట్లాడగాకండి. ఏమైంది? ఒకవేళ అది నిజంగా తప్పైతే చూస్తున్నవాడు దేవుడు గనక ఆయన న్యాయం చేస్తాడు. మాట్లాడి మీరెందుకు చెడ్డవుతారు? మాట్లాడి దేవుని కోపానికి మీరెందుకు గురవుతారు? వారిని ఘనపరచండి. వారి స్థితిగతిని బట్టి కాదు. ఈరోజు నేను బుల్లెట్లో వస్తున్నా, రేపు కారులో వస్తా. ఈరోజు మర్యాద ఇవ్వకుండా రేపు కారులో వచ్చినప్పుడు మర్యాద ఇస్తే ఏం చేయ మీ మర్యాద? నాకు అర్థమవుతుందా? స్థితిని బట్టి, ఈరోజు ఈ స్థితి, ఈరోజు ఇలాగున్నా రేపు ఇంకోలా ఉంటా. స్థితిని బట్టి కాదు మర్యాద. మనిషిని మనిషిగా మర్యాదగా చూసుకోవాలి. మీరు మనిషి, నేను మనిషి. నేను మిమ్మల్ని గౌరవించాలి, మీరు నన్ను గౌరవించాలి. నేను మిమ్మల్ని ఘనపరచాలి, మీరు నన్ను ఘనపరచాలి. ప్రభు అదే అంటున్నాడు, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోవాలి.
ఏం గొప్ప? ఏంది గొప్ప అంటే ఏంది నీ గొప్ప? నీకేమున్నాయి? నాకు అది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది. ఎన్నుంటే ఏంటి నీ గొప్ప? మనిషిని మనిషిగా ప్రేమించని వాడు, మనిషిని మనిషిగా గౌరవించని వాడు, మనిషిని మనిషిగా ఘనత చూపించని వాడు అసలు మనిషే కాదు. క్రైస్తవులమైన మనం కూడా అట్లే ఉంటే అది ఇంకా ఇంకా దుర్మార్గమైన కార్యం. దేవుడు అస్సలు ఇష్టపడాడు. కోట్లో సూట్లో బూట్లో ఉన్న సేవకునికి 5,000 10,000 కానుక, సైకిల్ మీద నడుచుకుంటూ సంచి తగిలించుకొని వచ్చేవానికి 5 రూపాయలు 10 రూపాయలు కానుక నేను చూసా. నిజంగా కారులో వచ్చేవానికి 5,000, బండ్లో వచ్చేవానికి 500, నడుచుకుంటూ వచ్చేవానికి 50. అదే గొప్ప నీకు. అడుక్కునేవాడైనా సేవకుడు సేవకుడే. అర్థమవుతుందా? సేవకుడిని చూడాల్సింది వాడు వేసుకున్న కోటు, వాడు వేసుకున్న బూట్లు, వాడు వచ్చే కారును బట్టి కాదు. అతడు పరిశుద్ధ గ్రంథాన్ని బోధించే సేవకుడు, దేవుని సేవకుడు. సేవకుని సేవకునిలా నువ్వు గౌరవించినప్పుడు, సేవకుని సేవకునిగా నువ్వు ఘనత చూపించినప్పుడు రావలసిన ఆశీర్వాదాలు సమృద్ధిగా అనుగ్రహించబడతాయి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఏం చెప్తున్నాడు? ఈరోజు నీ స్థితి మారొచ్చు, రేపు నా స్థితి మారొచ్చు. నా స్థితి మారిందని నిన్ను చులకనగా చూసి, నీ స్థితి మారిందని నువ్వు నన్ను చులకనగా హేళనగా చూస్తే అది దేవుడు ఇష్టపడడు. ఏ స్థితిలో ఉన్నా తోటి మనిషిని, తోటి విశ్వాసిని, తోటి వ్యక్తిని గౌరవించాలి. ఎందుకో తెలుసా? నీవు నేను ఇద్దరము ఎవరి పోలికలు ఉన్నాం? నీ పోలిక ఆయనదే. నువ్వు నల్లగున్నా, సన్నగున్నా, నేను లావుగున్నా, కొరవ ఎర్రగున్నా, నా పోలిక ఎవరిది? నీ పోలిక ఎవరిది? మనందరిది దేవుని పోలిక. ఒకే పోలికలో ఉన్న మనము ఒకరిని ఒకరం గౌరవించుకోకుండా స్థితిని బట్టో, లేదా ఏదో పొరపాటు చేశాడనో, ఏదో తప్పు చేశాడనో హీనంగా నీచంగా చూస్తే అది ఎంత దుర్మార్గం. ఆలోచించండి. నేను ఇక్కడ నిలబడింది మిమ్మల్ని హట్ చేయడానికి కాదు, మిమ్మల్ని క్రీస్తు స్వారూప్యంలోకి మార్చడానికి, మీలో ఉన్న లోపాలు సవరించి క్రీస్తుకు అనుసంధానం చేయటమే నా లక్ష్యము తప్ప మిమ్మల్ని హట్ చేసి, గాయపరిచి, కృంగదీసి ఇబ్బంది పెట్టాలన్నది నా ఉద్దేశం కాదు. కాబట్టి వెనకైనా ముందైనా, లోపలైనా బయటైనా ఒక వ్యక్తి గురించి పూర్తిగా తెలియకుండా మీరు స్టేట్మెంట్లు ఇవ్వకండి, నమ్మగాకండి. ఒకవేళ తెలిసినా ఆ వ్యక్తి ఏ సందర్భంలో, ఎందుకు, ఎలా, ఏంటి అని తీర్పు తీర్చేవాడు దేవుడు ఉన్నాడు గనక మీరు మాత్రం ఆ వ్యక్తిని చులకనగా చూసి హేళనగా మాట్లాడకండి. అతని గురించి చెడు ప్రచారం చేసి మీకు దేవుని శాపాన్ని మీ మీదికి తెచ్చుకోకండి. ఇది మంచిది. నేను చెప్తున్నా, నేను వింటుంటా, కొంతమంది సేవకుల గురించి నాకు చెప్తుంటారు. ఎవరు విశ్వాసులే, వాళ్ళ విశ్వాసులు నాకు చెప్తుంటారు. నేను ఇదే మాటే చెప్తా. ఆ తప్పే నీకు తెలుసు, దాని ముందు తెలియదు, దాని వెనకాల తెలియదు. అతడు దేవుని సేవకుడు. దేవుడు అతన్ని వాడుకుంటున్నాడు, దేవుడు అతన్ని నడిపించుకుంటున్నాడు. అతడు దేవునికి లెక్క చెప్పుకుంటాడు, దేవుడు అతనికి తీర్పు తీరుస్తాడు. అతని గురించి హేళనగా మాట్లాడి, చులకనగా మాట్లాడి దేవుని శాపము మీరెందుకు తెచ్చుకుంటారు అంట. కొంతమంది విశ్వాసుల గురించి చెప్తూ ఉంటారు. చులకనగా ఎవరిని చూడకండి. ఇచ్చేవాడు ఇయ్యని వాడిని చులకనగా చూడకూడదు, చేసేవాడు చేయని వాడిని చులకనగా చూడకూడదు. వాడు ఎందుకు చేయలేదో వానికి తెలుసు, వీడు ఎందుకు చేస్తున్నాడో వీనికి తెలుసు. మనకు తెలియకపోవచ్చు. తెలియని దాని గురించి స్టేట్మెంట్లు ఇచ్చేసి ఆ విషయం వాళ్ళకు తెలిసి వారి హృదయం కృంగిపోయి వారిని మనం గాయపరిచి బాధ పెడితే ఆ బాధను చూసేవాడు ఒకడు ఉన్నాడన్న సంగతి మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. నీతిమంతుడైన తన తండ్రిని ఎగతాళి చేసిన కొడుకు శపించబడ్డాడు. దేవుని ఇల్లంతటో నమ్మకమైన వాడైనటువంటి తన తమ్ముని గురించి తప్పుగా మాట్లాడినటువంటి మిర్యాము, అహరోనులు దేవుని కోపానికి గురయ్యారు. తను ఈరోజు ఒక ఉన్నత స్థితిలో ఉండటానికి కారకురాలైనటువంటి తన యజమానురాల్ని నీచంగా, హీనంగా చూడటం ద్వారా దేవుని శాపానికి, కోపానికి గురైంది హాగరు. కాబట్టి నా ప్రియమైన దేవుని కుటుంబమా, మీరు స్టేట్మెంట్లు ఇచ్చేటప్పుడు, మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. ఏ వ్యక్తిని మనం తూలనాడటానికి అర్హులం కాదు.
ఏ వ్యక్తిని కించపరచటానికి, ఎగతాళి చేయటానికి, హేళన చేయటానికి మనం అర్హులం కాదు. మనము ఉన్నది తోటి మనిషిని ప్రేమించటానికి. చేతనైతే తిరిగి లేపు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు వాడు పడిపోయాడని నువ్వు ఎగతాళి చేస్తే ఒకరోజు దేవుడు వాడిని లేపుతాడు, నువ్వు పడిపోతావు. అదే కదా వాక్యం చెప్తుంది. ఇందాక చెప్పాను, రోమపత్రిక 11వ అధ్యాయం. అదే వాక్యం మనకు కనబడుతుంది చూడండి. 11వ అధ్యాయం 19, 20, 23. ఇందాక 12వ అధ్యాయం చదువుకున్నాం, ఇప్పుడు 11వ అధ్యాయం, రోమపత్రిక 11వ అధ్యాయం 19వ వచనం నుండి. నేను అంటుకట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచివేయబడినవని నువ్వు చెప్పుదువు. మంచిది. వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిన ఎడల నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు కనుక గర్వింపక. ఏమంటున్నాడు? నిలబడినోడు పడిపోయిన వాడిని చూసి గర్వపడొద్దు. నేను నిలబడుకున్నా వాడు పడిపోయినాడని. వాడు అవిశ్వాసం వలన పడిపోయినాడు, నువ్వు విశ్వాసం వలన నిలబడి ఉన్నావు. నిలబడుకొని ఉన్న నీవు పడిపోకుండా జాగ్రత్త పడాలి, కానీ పడిపోయిన వాడిని చూసి ఎగతాళి చేయకూడదు. కాబట్టి అందుకు నేను అంటుకట్టబడి నిమిత్తము కొమ్మలు విరిచివేయబడినవని నీవు చెప్పుదువు. మంచిదే. వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. గర్వింపక భయపడుము. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్నును విడిచిపెట్టడు. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును, అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును, నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము. అట్లు నిలవని ఎడల నీవును నరికివేయబడుదువు. వారును తమ అవిశ్వాసములు నిలవకపోయిన ఎడల అంటు కట్టబడుదురు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు పడిపోయినోడు అలాగే ఉంటాడని నువ్వు స్టేట్మెంట్లు ఇవ్వటానికి వీల్లేదు. ఒకరోజు వాళ్ళు లేస్తాడు, ఒకరోజు తన తప్పు దిద్దుకుంటాడు, ఒకరోజు మారు మనసు పొందుతాడు, ఒకరోజు ప్రభు దగ్గర పశ్చాత్తాపపడి వాడు మరలా ప్రభు చేతిలో వాడబడుటకు, దేవుడు వాడిని నిలబెట్టుటకు దేవుడు సమర్థుడు. ఈరోజు వాడిని చూసి నువ్వు నవ్వుతే, ఎగతాళి చేస్తే, హేళనగా మాట్లాడి వాడి గురించి నువ్వు 10 మందికి చెబితే, రేపు నువ్వు పడిపోయినప్పుడు నీ పరిస్థితి. అందుకే మనిషి జీవితం ఎప్పుడు ఒకలా ఉండదు. పడటము, లేయటము, సంతోషము, దుఃఖము, బాధ, కలిమి, లేమి, కష్టము, సుఖము, ఇవన్నీ కలిసిందే జీవితం. ఈరోజు నీకు సుఖం ఉండొచ్చు, నాకు కష్టం ఉండొచ్చు. ఈరోజు నువ్వు అప్పు ఇచ్చే స్థితిలో ఉండొచ్చు, నేను అప్పు తీసుకునే స్థితిలో ఉండొచ్చు. ఈరోజు నేను అప్పు ఇచ్చే స్థితిలో ఉండొచ్చు, నువ్వు తీసుకునే స్థితిలో ఉండొచ్చు. నువ్వు తీసుకుంటున్నావని ఇచ్చే నేను నిన్ను చులకనగా చూడడానికి వీల్లేదు. ఈరోజు నేను నిలబడుకొని ఉన్నాను, నువ్వు పడిపోయావని పడిపోయి నిన్ను చూసి ఎగతాళి చేయటానికి వీలు లేదు. దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, దేవుని అనుగ్రహమును మనము గుర్తించాలి. పడిపోయిన వానిని తిరిగి లేపుటకు. చూడండి, అక్కడ రాయబడిన మాట, వారును తమ అవిశ్వాసంలో నిలవకపోయిన అంటుకట్టబడుదురు, దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తి గలవాడు. ఈరోజు పడిపోయిన వాడిని ఒకరోజు తిరిగి లేపటానికి దేవునికి శక్తి ఉంది. పడిపోయిన వాడిని లేపడం, లేచిన వాడిని పడగొట్టడం ఎవరి ఆధీనంలో ఉంది? దేవుని ఆధీనంలో ఉంది. అయ్యా, నేను పడిపోయానయ్యా, నేను చెడిపోయానయ్యా, తప్పు చేశానయ్యా, నన్ను క్షమించయ్యా. 3 సార్లు నువ్వెవరో ఎడుగక నేను అబద్ధం ఆడానయ్యా అని పేతురు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడు. పేతురే అబద్ధం ఆడాడు, మనదేముంది అంటాం మనం. ఏమంటాం? కానీ ఆ పేతురు ఏమంటున్నాడంటే, దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డాడు. అబద్ధం ఆడిన ఆ నోటితో ప్రభును ప్రకటించి క్రీస్తు కొరకు తలక్రిందులుగా సిలువ వేయబడి మరణించాడు. మనం అట్లా చేయగలమా? కానీ టక్కున మాట్లాడేస్తాం. పేతురు అబద్ధం అన్నాడు, పేతురు అబద్ధం అన్నాడు. దావీదు ఏం చేసినాడు? దావీదే తప్పు చేసినాడు, మనదేముంది. ఆడికే కాదు, అవతల ఉంది చాప్టర్, ఆడికే చదివితే ఆడికే ఉంటుంది మన బతుకు. ఆ తర్వాత దావీదు పశ్చాత్తాపపడి ప్రభు పాదాలు పట్టుకుని, అయ్యా నేను తప్పు చేశానయ్యా,
నేను పాపినయ్యా, నన్ను కడుగు. ఆ తర్వాతే అన్నాడు దేవుడు, దావీదు నా హృదయానుసారుడు అని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక్క బత్షెబ విషయంలో తప్ప దావీదు నా హృదయానుసారుడు అన్నాడు దేవుడు. మనం ఈడికే చూస్తాం, యాడికి? పడిన కాడికే చూస్తాం. ఆ తర్వాత వాడు పశ్చాత్తాపపడి లేచి ప్రభు కొరకు దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటే ఏమోలే అప్పుడు సరిగ్గా లేడు, ఇప్పుడు బాగున్నాలే అనం. నీకేం తెలుసు అప్పుడు ఎట్టున్నాడో, నీకేం తెలుసు అప్పుడు ఏం చేశాడో, ఎప్పుడువో పీక్కొచ్చి ఇప్పుడు చెప్తా ఉంటాం. నేను యేసుకృప మినిస్ట్రీకి దూరమయ్యే ఇప్పటికి దాదాపుగా 16-17 సంవత్సరాలైంది. ఎన్నేళ్ళు? 16-17 సంవత్సరాలైంది. ఆడ ఉండింది నేను 4 ఏండ్లు. 16 సంవత్సరాల తర్వాత నేను మినిస్ట్రీ స్టార్ట్ చేసి పరిచర్య మొదలుపెట్టి పాటలు రాసుకొని పాటలు పాడుతూ 100,000 మందికి దేవుని వాక్యం అందించు దేవునికి సాక్షిగా విద్యోత్సాహంతో ఊరేగుతూ ఉంటే ఇప్పుడు ఎవడో ఒకడు వచ్చి అంటే మాట్లాడేస్తూ ఉంటాం అలాగా, తెలీదు. ఇప్పుడు నేను ఏమనాలి, ఆయన ఏమనాలి? దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడు ఏం చూస్తున్నాడు, దేవుడు చూసే విధానంలో మనం చూస్తున్నామా? దేవుడు దావీదును తిరిగి లేపాడండి. దేవుడు పౌలును తిరిగి లేపాడు. దేవుడు తిరిగి లేపుటకు, తిరిగి అంటుకట్టుటకు సమర్థుడైన. ఎవరైనా సరే జీవితం అలాగే ఉండిపోదు, క్రైస్తవుల జీవితాలు అలాగే ఉండిపోవు. కానీ తెలిసి తెలియకుండా మనం మాట్లాడే మాటలు చూసారా, చాలా బాధేస్తుంది. నేను దేవుని సన్నిధిలో ఎంత ఏడ్చుకున్నానో ఆ మాటలు విన్నప్పుడు. ఏంటి ప్రభువా ఇంత దుర్మార్గము, ఒక మనిషిని దుర్మార్గంగా మాట్లాడే మాటలు తప్పు కదా, దుర్మార్గం కదా. కాబట్టి మనము మాట్లాడేటప్పుడు సేవకుల గురించే కావచ్చు, ఎవరి గురించి అయినా సరే, సాధారణంగా పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు మన ఊరికి పెళ్లి సంబంధం వచ్చినప్పుడు మన కాడికి వచ్చి అడుగుతుంటారు, ఆ పిల్ల ఎట్టాడిది, ఈ పిల్లోడు ఎట్టాటోడు అని. ఆ పిల్ల ఎట్టాడదో ఈ పిల్ల ఎట్టాటోడో మనమే చెప్పి మనమే చెడగొడుతుంటాం సంబంధాలల్లా. అవునా? మనకేమండి అవసరమా? మనకేం అవసరం? వాళ్ళు మనల్ని వచ్చి అడగట, బుద్ధి ఉందా మీకు అంటే, మేము బాగుందని చెప్తే మీరు ఇచ్చారా, మేము బాగలేదని చెప్తే మీరు పోతారా? బుద్ధి లేకుండా వచ్చారు ఫరే అనాలా? అటంటామా? కూర్చో 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 టీ తాగు అని కూర్చోబెట్టి టీ ఇచ్చి నీళ్ళు ఇచ్చి మొత్తం చెప్పి ఇంకా వాళ్ళు ఫోన్ చేస్తామని చెప్తారు, ఇంకా ఫోన్ చేయరు, ఏం చేయరు. వీళ్ళేమో ఇంకా ఫోన్ చేయలే, ఇంకా ఏం ఫోన్ చేయలే. గొడవలు పడి తలకాయలు బగలు కొట్టుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. అవసరం అంటారా? ముఖ్యంగా క్రైస్తవులమైన మనకు ఏ వ్యక్తి గురించి తులనాడగాకండి, వ్యతిరేకమైన మాట ఏమొద్దు, దేవుడు చూసుకుంటాడు అంతే. ఆమేన్, హల్లెలూయా. ఇది దేవుని వాక్యము సెలవిస్తున్న సత్యాన్ని ఈరోజు బోధిస్తున్నా. అన్నని చూడడు, తమ్ముడని చూడడు, నాయనని చూడడు, కొడుకని చూడడు, ఏం చూడడు దేవుడు. దేవుని ఏర్పాటులో ఉన్న వారి గురించి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా వారికి శాపమే. ఏం అవసరమా? మన ఇంట్లో మనం ఉన్నాం, మన తిండి మనం తింటున్నాం, మన బట్ట మనం కట్టుకుంటున్నాం, ప్రశాంతంగా మనం జీవిద్దాం. వాళ్ళ గురించి వీళ్ళ గురించి అది నిజమే కానీ అబద్ధమే కానీ మన నోట పలికి దేవుని శాపానికి మనం గురి కావలసిన అవసరం లేదు. స్థితి బాగలేకపోవచ్చు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్థితి బాగలేకపోవచ్చు, ఆ స్థితి గురించి మనం హేళనగా మాట్లాడాల్సిన అవసరం లేదు. బుద్ధి బాగలేకపోవచ్చు, హేళనగా నేను తెలిసి కూడా చెప్పకుంటే పాపము, ఆ విషయం నేను చెప్పట్లేదు. అసలు వాళ్ళెవరు, మీ దగ్గరికి ఎందుకు రావాలా, మిమ్మల్ని ఎందుకు అడగాల, మీరెందుకు చెప్పాలా అంటున్నా నేను. ఏమండి అవసరమా? ఇలాంటి ఎంక్వైరీలు మీరు కూడా చేయగాకండి. అర్థమవుతుందా? మీ పిల్లని ఇవ్వాలనుకుంటే, పిల్లోని ఇవ్వాలనుకుంటే లోక ప్రకారంగా, లోక సాంప్రదాయ ప్రకారంగా 10 మందిని అడిగి 20 మందిని అడిగి, ఇది చాలా దుర్మార్గపు క్రియ. ఎవడైనా నిజం చెప్తాడా చెప్పండి? అట్లా అందరూ అడిగి చేసుకున్న వాళ్ళే పెళ్ళైనాక ఎట్టున్నాయి సంసారాలు?
అన్నీ అడిగి చేసుకున్న వాళ్ళు వాళ్ళు అందరూ అడిగినామమ్మా, అందరూ మంచోడే అన్నారు, చేసుకునే వాళ్ళ ఉంటే వీడు టార్చర్ చేస్తున్నాడు అంటారు. అందరిని అడిగినా ఉన్న మంచి పిల్లని చేసుకునే వాళ్ళ ఉంటే ఇది అసలు మాట వినకుండా అంటనే ఉన్నామా? కాబట్టి అవసరం లేదు. ఆ కుటుంబాన్ని అడగండి, ఆ కుటుంబంతో మీతో మీరు ఒక ఒడంబడిక చేసుకోండి, చక్కగా చూసుకొని చేసుకోండి. అంతేగాని అడిగి వాళ్ళు లేదు వీళ్ళు కాదు ఆ మాటలు అడిగి, ఇవన్నీ కూడా బైబిల్కి విరోధమైన కార్యాలు. ప్రార్థన చేసుకోండి, మీ పిల్లకు ఎలాంటి వాడు కావాలనో, మీ పిల్లోనికి ఎలాంటి పిల్ల కావాలనో ప్రార్థన చేసుకోండి, ప్రభువుకు అప్పగించండి, దేవుడు కార్యం చేసేవాడు. ఆమేన్, హల్లెలూయా. అవసరమైతే మనసు ఉంటే నాకు చెప్పండి, నేను ప్రార్థన చేస్తా. మనసు ఉంటేనే చెప్పండి, లేకుంటే అవసరం లేదు. ప్రార్థన పూర్వకంగా దేవుడు అప్పగించినాడు నా భార్యకు నన్ను. దేవుడు ఎట్లా చూసుకున్నాను అడగండి. నేను ప్రార్థన చేసుకున్నా, నా కొరకు మంచి సేవకురాలు రావాలి ప్రభు అని మీరు ప్రార్థన చేశారు, వచ్చిందా? భయపడే వాళ్ళు మాట్లాడిస్తుందో మాట్లాడదు ఏదో మాతో, మా కాడ కూర్చోబెడుతుందో కూర్చొని ఏదో రా అంటాదేమో, పాస్టర్ల భార్యలు సరిగ్గా లేరు ఇప్పుడు అని బాధపడేవాళ్ళు. మీరు ప్రార్థన చేయండి, దేవుడు మంచి అమ్మాయిని ఇస్తాడని. నాకంటే బాగా చూసుకుంటుంది మిమ్మల్ని. నేనే తక్కువ మాట్లాడతా, మీరే ఎక్కువ మాట్లాడతారు తనతో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కార్యం చేయవాడు. బైబిల్ అదే చెప్తుంది, వృద్ధి కలగజేయువాడు దేవుడే. ప్రైజ్ ది లార్డ్. మనము ప్రార్థించాలి, కార్యము చేయువాడు దేవుడు. దీనికి మించిన ఆలోచనలు ఏవి కలిగి ఉన్నా అది మనకు శాపాన్ని తెచ్చిపెడుతుంది. హాగరు వలె, హాము వలె, మిరియాము అహరోనుల వలె ఉండగాకండి. ఎవరి గురించి చెడుగా మాట్లాడగాకండి. తెలిసినా అవసరం లేదు, మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకరోజు దేవుడు వారిని ఆశీర్వదించినప్పుడు మనమే నీచంగా కనపడతాం. ఎవరిని అప్పుడు అట్లా చెప్తావు కదరా వాని గురించి, అప్పుడు అట్లా చెప్తావు కదరా వీళ్ళ గురించి. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి గురించి ఏమీ మాట్లాడగాకండి, గమ్మున ఉండండి. ప్రైజ్ ది లార్డ్. వ్యతిరేకంగా ఎవరి గురించి చెప్పగాకండి, నీచంగా ఎవరిని చూడగాకండి. చదువు వచ్చినోడు చదువురానోడిని చూడొద్దు, ఏమండి, ఉన్నోడు లేనోడిని చూడొద్దు, నిలబడుకున్నోడు పడిపోయినోడిని చూడొద్దు. ఏమి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. మనము ఎంతవరకు జాగ్రత్తగా ఉన్నాం, మనము ఎంతవరకు ప్రభువులో ఉన్నాం, మన స్థితి ఎంతవరకు దేవునిలో ఉంది, మనం ఏంటి అని మన వరకు మనం చూసుకుంటూ, మనం ఏడన్నా పడిపోతామేమో, మనం ఏడన్నా చెడిపోతామేమో, మన విశ్వాసం ఎక్కడైనా దెబ్బతింటుందేమో, నేను ఎక్కడైనా పాడైపోతానేమో, నా కుటుంబం దేవునికి దూరం అయిపోతుందేమోనన్న భయము కలిగి, వాక్యం చెప్తున్నట్లుగా భయం కలిగి మనం జీవించుతాం. అంతేగాని ఎవరి గురించి ఎవ్వరు మాట్లాడడానికి వీలు లేదు. అలాగ మాట్లాడితే, ఎందుకంటే దేవుని పోలికలో చేయబడిన ఒక వ్యక్తిని మనం తిరస్కరించినప్పుడు బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? వ్యర్థుడా అని ఒక వ్యక్తిని మనం అంటే, వరే నువ్వు వేస్టుడా అన్నామంటే చాలు, దేవుడు మనల్ని తీర్పులో నిలబెడతాడు. ఉందా మత్తయి సువార్తలో? ఒక వ్యక్తిని చూసి మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును, మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును. మొదట మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. ఎవరినైతే మనము నువ్వు ఫలానోనివిరా, నువ్వు ఇలా రా అని మనం ఎప్పుడైతే ఇంకొకరి గురించి తీర్పు తీరుస్తామో మనము కూడా అలాగే తీర్పు తీర్చబడతాం. కాబట్టి మనము ఎలాగైతే తీర్పు తీరుస్తామో అలాగే మనము కూడా తీర్పు తీర్చబడతాం. ఇప్పుడు 5వ అధ్యాయం, నేను మీతో చెప్పున్నదేమనగా, 5వ అధ్యాయము 22వ వచనం, నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుణ్ణి చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ఏమని? వ్యర్థుడా. వ్యర్థుడా అంటే ఇంగ్లీష్లో వేస్ట్.
అంటే దేవుడు వేస్ట్ను పుట్టిస్తాడా? కానీ మనం అంటున్నాం ఏమని? బిడ్డను చూసి నువ్వు వేస్ట్ అంటాం. పిల్లాన్ని చూసి నువ్వు వేస్టే అంటాం. కొంతమంది భార్యలు గట్టోళ్ళు మొగుడిని కూడా అంటారు నువ్వు వేస్ట్, ఎందుకు పనికిరావు అంటారు. ఎంతమందిని వేస్ట్ అంటున్నామో. అంటే దేవుడు వేస్ట్ను పుట్టించాడు, వేస్ట్ను భార్యగా ఇచ్చాడు, వేస్ట్ను భర్తగా ఇచ్చాడు, వేస్ట్ను పిల్లలుగా ఇచ్చాడు. అంటే ఎవరిని మనం కించపరుస్తున్నాం? ఒక వ్యక్తిని, దేవుని పోలికలో ఉన్న ఒక వ్యక్తిని నువ్వు వేస్ట్ అంటున్నావంటే దేవుణ్ణి వేస్ట్ అంటున్నట్టు. ఎంత ధైర్యమో చూడు మనకి. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఎవ్వరు వేస్ట్ కాదు, ఏది వేస్ట్ కాదు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ప్రతి దానిని దాని పని నిమిత్తమే సృజించెను. ఈ లోకంలో ఉన్నదంతా కూడా దేవుడు ఒక పర్పస్ కోసం, ప్రతి దానికి ఒక పర్పస్ ఉంది, ప్రతి వ్యక్తికి ఒక పర్పస్ ఉంది. దేవుని చేత సృష్టించబడిన ఏ వ్యక్తిని, దేనిని వేస్ట్ అని, వ్యర్థమని మనం మాట్లాడకూడదు. అది మనల్ని మహాసభకు తీసుకెళ్తుంది. కాబట్టి మాట జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకరి గురించి దూషణగా, చులకనగా, హేళనగా, నీచంగా మాట్లాడకూడదు. ఎందుకంటే అవతల వ్యక్తి గురించి మనకు పూర్తిగా తెలియదు. పెళ్లి చేసుకున్నానంటే ఎందుకు చేసుకున్నాడు తెలుసుకొని మాట్లాడితే మంచిది. కారణం తెలియకోకుండా మనం మాట్లాడేసామనుకోండి, అది తప్పవుతుంది. కాబట్టి ఎవరిని అలాగా మాట్లాడగాకండి. ఈ విషయాలన్నీ మీ హృదయంలో పదిలపరుచుకొని మీరు పని చేసే చోట ఏడైనా సరే వాడా వాంతేంద్రా అనగాకండి. ఎప్పుడు అనొద్దు. వాడు తాగుడు పోతాడైనా సరే. అర్థమైందా? వేస్ట్ కాదు. ఈరోజు త్రాగుడు పోతూ రేపు మారతాడు. మారినప్పుడు నీ వైపు చూస్తే వాడు, ఈరోజు నువ్వేమంటున్నావు, అంతే మాట్లాడతావురా అని గుంజుకుపోతున్నావు. వాడు మారినప్పుడు నువ్వు ఎట్ట కనపడతావు అని కళ్ళకు కదా? ఎవ్వడు అలాగే ఉండడు. దేవుడు వాణ్ణి మార్చటానికి సమర్థుడు, పడిపోయిన వాడిని నిలబెట్టడానికి శక్తిమంతుడు, తిరిగి అంటుకట్టడానికి ఆయన చాలిన దేవుడై ఉన్నాడు. కాబట్టి ఇతరులను మాట్లాడేటప్పుడు విశ్వాసులైనా, సేవకులైనా, ఇంట్లో వాళ్ళైనా, బయట వాళ్ళైనా హేళనగా, చులకనగా, నీచంగా చూడకండి, మాట్లాడకండి. దేవుడు అట్టి కృప అనుగ్రహించును గాక. ఆమేన్.